ఎవరు
మిగతా వాళ్ళంతా చాటకాలు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే యువనేత లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈసారి ఎప్పుడూ లేనంతగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు కోదండరామస్వామి దేవస్థానం అట్లాగే ఒంటిమిట్ట పట్టణం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈరోజు ఎక్కడ చూసినా కోలాహలం వైభవమే కనపడుతోంది. ఇంత వైభవం ఈ కోలాహలం ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎప్పుడు కూడా లేనంతగా ఎంతో వైభవంగా ఈసారి టీటీడీ వారు ఎంతో బాగా ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చాలా సదుపాయాలన్నీ కలగజేశారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు స్వామివారిని మొక్కుని ముందుకెళ్తున్నారు. అందరూ కూడా దేవుని సేవలో ఆ కోదండరామస్వామి దేవుడి సేవలో తరిస్తూ ఈ శ్రీరామనవమిని అద్భుతంగా అందరికీ జరుపుకోవాలని ఈ వచ్చే బ్రహ్మోత్సవాలు 11వ తేదీన జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. మన నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు. ఆ రోజు లక్షలాదిగా కళ్యాణానికి తరలివచ్చి ఆ రోజు టీటీడీ వారు చేసిన అనేక సదుపాయాల్ని తీసుకొని ఆనందంగా ఆ వైభవాన్ని ఆ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ధ్వజహారో కార్యక్రమానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా ఇక్కడికి వచ్చాం. లోపల మేమేదో ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన కొంతమంది రౌడీలు మా ముందరికి వచ్చి మాకు అడ్డంగా నిలబడుకోవడం నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. మొన్న ఈ మధ్యలోనే వైస్ ఎంపీని ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళు ఒంటిమిట్టలో పరాభవాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అట్లాగే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ ఈరోజు మా మీద చూపించాలని ట్రై చేస్తున్నారు. ఇది నిజంగా చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా గమనించాలా. ఇట్లాంటి రౌడీలకు ఓట్లు వేయడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో ఒక్కసారి కూడా ప్రజలంతా ఆలోచించాలా. ఇలాంటి వ్యక్తులకు అందరం ఎక్కిస్తే రాజంపేట అధోగతి పాలవుతుందని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా ప్రజలందరం కూడా వేడుకుంటూ ఒక్కసారి ఆలోచించమని అందరికీ కూడా చెబుతూ దేవస్థానాల్లో ఇలాంటి రౌడీయిజాన్ని ముందు అరికట్టాలా. ప్రజలందరూ కూడా జాగృతంగా దీన్ని అందరినీ కూడా ఖండించాలని మరొక్కసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. శ్రీ స్వామివారి ఏకశిలాపురి క్షేత్రమని పిలువబడేటువంటి ఒంటిమిట్ట క్షేత్రంలో మనందరికీ తెలుసు సీతాలక్ష్మణ సమేతులై శ్రీ కోదండరామస్వామి వారు వేంచేసి జాంబవంతుల ద్వారా ప్రతిష్ఠించబడి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యములు నిర్వహిస్తూ ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా శ్రీ సీతారామ కళ్యాణాన్ని ప్రకటించి ఉండడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిన్నటి రోజు అంకురార్పణ నిర్వహించుకున్నాం. ఈనాడు ధ్వజారోహణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ధ్వజ పటంలో
గరుత్మంతుల వారిని ప్రతిష్ఠించి వారిని ప్రార్థించి అందరు దేవతలను రామచంద్రుని యొక్క ఉత్సవ నిమిత్తం ఇక్కడికి ఆహ్వానించమని వారి వారి లోకాలకు వెళ్ళి రమ్మని మనం ప్రార్థించడం జరిగింది. తదనంతరం బ్రహ్మాది దేవతలను దిగ్బంధనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆహ్వానించి మీరు 8 దిక్కుల యందు ఊర్ధ్వ దిక్కు యందు ఈ యజ్ఞానికి ఏ విధమైనటువంటి అవాంతరములు రాకుండా విఘ్నములు లేకుండా మీరు చూడవలసింది అని అష్టదిక్కుల యందు ప్రతిష్ఠించడం, వారిని ప్రార్థించడం, వారికి సంబంధించినటువంటి రాగతాళ మంత్ర వాద్యఘోష పురస్సరముగా మనం ప్రార్థించడం జరిగింది. ఈ విధంగా మనము ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఈనాడు పూర్తి చేసి తదనంతరం రామనవమి శ్రీరామనవమి ఆస్థాన కార్యక్రమాన్ని కూడా ఆస్థానంలో నైమిత్తిక ఆరాధనం అని పేరు. శ్రీరామనవమి ఆస్థానం ప్రత్యేకంగా మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. స్వామివారికి విశేషారాధనం, స్వామివారికి ప్రీతికరమైనటువంటి భోగముల యొక్క నివేదన, ఈ యొక్క శ్రీరామనవమి ఆస్థాన కార్యక్రమంలో వివిధమైనటువంటి అర్చనాదుల ద్వారా స్వామివారిని అర్చించడం జరుగుతుంది. ఈ శ్రీరామనవమి ఆస్థానాన్ని చేసుకున్నాం. సాయంకాలం భేరీతాడన పూర్వకంగా దేవతలందరినీ 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానించబోతున్నాం ఉత్సవార్థమై. ఈ విధంగా మనం 9 రోజుల పాటు సంకల్పించుకొని 6వ నాడు ప్రతిరోజు మనం వాహనోత్సవములు ఉదయమో సాయంకాలం జరుపుకుంటూ స్నపన తిరుమంజనం డోలోత్సవం విశేషంగా నిర్వహించుకుంటూ 6వ రోజు రాత్రి కాలంలో మనము సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్సవం, రాష్ట్ర క్షేమాన్ని కాంక్షిస్తూ జరిపేటువంటి ఉత్సవం ఇది. అటువంటి ఉత్సవాన్ని మనం జరుపుకున్న పిమ్మట ఆ మరుసటి రోజు రథోత్సవం జరుపుకొని చివరిగా 15వ తేదీ శ్రీ పుష్పయాగంతో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. భక్తాదులందరూ ఈ వరప్రసాది అయినటువంటి శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి.